నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆధునిక పరిశోధనా కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి క్వాంటమ్ టెక్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించారు. టెక్ విద్యార్థులు ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతుందని సీఎం చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అనేక మార్పులను తెస్తుందన్నారు. సామాన్యుల సాధికారత లక్ష్యంగా ప్రధాని మోడీ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని యువత అందిపుచ్చుకోవాలన్నారు. All of you, we had so many advantages now. IT, AI, data center, so many things have come. Now future is very inspiring. This is where I wanted to request all of you. Very inspiring. You can imagine anything in this world. It is possible to achieve. How you are going to achieve, I wanted to explain here. Now we are having Government of India under Honorable Prime Minister's vision, Vikasit Bharat. In Vikasit Bharat, I don't have any doubt about it. India will become number 1. If not by any chance, by default we will be number 2. There is no problem at all. But every citizen of India has to plan to become number 1, and also past glory we have to achieve. సామాజిక రుగ్మతగా మారిన మాదక ద్రవ్యాల వినియోగాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్రం నుండి తరిమి కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీ జరిగింది. గాంధీ పార్క్ నుంచి బీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ, ఐజీ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్తో పాటు డిప్యూటీ మేయర్ సజ్జిల, కూటమి నేతలు డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టర్, గాదే వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. డ్రగ్స్ కు బానిసలై యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా దొరికిన గంజాయి, డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు. ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గుంటూరు జిల్లాలో విద్యార్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా మా జిల్లాలో ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఈరోజు ఒక సంకల్పం తీసుకొని ఒక చిత్తశుద్ధితోటి ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీని ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాలీని ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఎవరైతే ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారో ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక పక్కన ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు సైతం ఈరోజు ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన గుంటూరు ప్రాంతం చదువులకు అడ్డాగా ఉన్నటువంటి ఈ గుంటూరు ప్రాంతాన్ని డ్రగ్స్కి అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గతంలో పాలకులుగా ఉన్నటువంటి కొంతమంది డ్రగ్స్ను పెంచి పోషించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఎవరు డ్రగ్స్ మాఫియా అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి వాస్తవాలు ఈరోజు మనం చెప్పుకోవాలి. తమ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తప్పకుండా గమనిస్తూ ఉండాలని ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారంను 1972 కాల్ సెంటర్ కు అందించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగం వలన కలిగే నష్టాలను కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఐజీ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ డ్రగ్స్, గంజాయి బారిన ఏ విద్యార్థి పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా
మేము ఈగల్ ద్వారా అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ద్వారా చాలా ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ చైతన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి పంట సాగు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ద్వారా ఓపీఆర్స్ అబ్యూస్ జరగకుండా, అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ అని చెప్పేసి ట్రైన్స్లో సరఫరా కాకుండా ఎక్కడెక్కడే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా మనం ర్యాలీస్ పెడతాము, ఇంకా ప్రోగ్రాం పెడుతున్నాను. ఆల్రెడీ గుంటూరు డిస్టిక్లో ఒక వారం నుంచి మనం స్పెషల్గా ఒక అభియాన్ పెట్టి ఉన్నాను. డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో, సర్కిల్ ఆఫీస్లో అండ్ డిఎస్పీ గారికి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట్ల మనం వెళ్తున్నాను. ప్రజల మధ్యలో వెళ్తున్నాను. సివిక్ సొసైటీకి అందరికీ ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో, కాలేజ్లో వెళ్తున్నాను. మళ్ళీ మీ దగ్గర కూడా మనం రోడ్ మీద కూడా మనం వస్తాము, అందరితో మాట్లాడుతూ ఉంటాము. యువతలో గాంజా ఎక్కువ పెరిగింది. దాని మీద అవగాహన కొరకు యువత చాలా సరదాగా, చాలా చిన్న విషయం అనుకొని చాలామంది గాంజాకి అడిక్ట్ అవుతున్నారు, గాంజా వాడడం స్టార్ట్ చేస్తున్నారు. గాంజా జోలికి పోతే పరిస్థితి ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని అవగాహన పెంచడానికి ఈరోజు ఈ డ్రగ్ ర్యాలీ పెట్టడం జరిగింది. సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ సప్లై సైడ్ మీద పనిచేస్తుంది, కానీ సమాజంలో కూడా ఇది డిమాండ్ కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అదే తరుణంలో ఈరోజు ర్యాలీ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డ్రగ్స్ వద్దు బ్రో, అదేవిధంగా సంకల్పం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని బెటర్ శంకర్ విలాస్ జేఏసీ వెల్లడించింది. జేఏసీ ప్రతినిధులు ఎల్ఎస్ భారవి, వల్లూరు శివప్రసాద్, వెంకట్రావు, కమలాకాంత్ బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూపొందించిన డిజైన్లో వెంటనే మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సర్వీస్ రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలని సూచించారు. ఆర్ఓబీతో పాటు ఆర్యూబీ కూడా నిర్మించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిజైన్ మార్చాము, ఇప్పుడు ఆర్యూబీకి అనుగుణంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపొందుకుంటుంది, అందుకని పిల్లర్లు కూడా వేయబోతున్నాం అని చెప్పి అధికారులు ప్రకటించారు. మంత్రి గారు కూడా సెలవు ఇచ్చారు. ఆ రకంగా పిల్లర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని, అధికారులని డిమాండ్ చేస్తుంది, ముందు ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేయండి. ఎందుకంటే బ్రిడ్జి కట్టేసిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్పుడు ఆర్యూబీ నిర్మించాలంటే అది అసాధ్యమైనటువంటి పని. టెక్నికల్గా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగక ముందరే అండర్ గ్రౌండ్ పాస్ వేయడానికి అవసరమైనటువంటి పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి పూర్తిగా బ్రిడ్జి కట్టేసిన తర్వాత మళ్ళీ రైల్వే పట్టాలు తొలగించి మళ్ళీ అండర్ బ్రిడ్జి వేయాలంటే అది జరిగేటువంటి పని కాదు. అందుకనే మీరు ఎలాగో డిజైన్లో పొందుపరిచారు కాబట్టి ఆర్యూబీకి కావాల్సినటువంటి పిల్లర్స్, స్ట్రక్చర్స్ ఇప్పుడే ఆ నిధుల సమీకరణ పైన దృష్టి పెట్టి ముందుగా ఆర్యూబీని కనుక వేయగలిగితే ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం ఉండదు. చాలా ముఖ్యమైనటువంటి చర్యగా ఇది నిలబడుతుంది. ఎందుకంటే ఒక కీలకమైన అంశం ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని వెంకటపాలెంలో ఈ నెల 25న ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర మంత్రులతో పాటు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలతో దేశం అన్ని విధాల అభివృద్ది చెందిందని బీజేపీ ఉపాధ్యక్షులు దేవానంద్ తెలిపారు. గుంటూరులో ఆయనతో పాటు కాపు రామచంద్రరెడ్డి, సురేంద్రరెడ్డి, తిరుపతిరావు, గంగాధర్, అంబేద్కర్ మీడియాతో మాట్లాడారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. కొంతమంది విగ్రహాలు పెట్టారు. దేనికి సంకేతం అంటే రౌడీజానికి, గంజాయికి, అదేవిధంగా తప్పుడు పనులు చేసేదానికి సంకేతంగా ఆ విగ్రహాలు పెట్టారు. అందుకనే దీన్ని మేము ఇచ్చేస్తూ ఈ యొక్క రాష్ట్రం ఏదైతే 15 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయిందో దీన్ని పరుగులు పెట్టే విధంగా ఈరోజు కూటమి సారథ్యంలో ఈరోజు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా పివిఎన్ మాధవ్ గారు, ఇలాంటి అతిరథ మహారథులందరూ ఈరోజు అభివృద్ధి వైపు కేంద్రం నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటున్న తీరుని మీరు గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ పరిపాలకుడిగా, దార్శనికుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వెలుగొందారు. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి సంతోషదాయకం. కాబట్టి 25వ తేదీన ఆయన విగ్రహం ఆవిష్కరింపబడుతుంది అమరావతిలోన. కాబట్టి ఈ
గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో నుంచి అందరూ కూడా పెద్ద మొత్తంలో ప్రజలందరూ రావాలి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. సిపిఐ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల 26 వరకు జిల్లా వ్యాప్తంగా 100 బైక్లతో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బైక్ ర్యాలీని ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ర్యాలీ పొన్నికల్లు, తుళ్లూరు, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా ప్రయాణించి సాయంత్రం 4 గంటలకు మంగళగిరి చేరుకుంటుందన్నారు. మంగళగిరిలో బైక్ ర్యాలీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ 24 ఆత్మకూరు నుంచి ప్రారంభమయ్యే రెండో రోజు బైక్ ర్యాలీ దుగ్గిరెల, తెనాలి, పొన్నూరు, పెదనందిపాడు, ప్రట్టిపాడు మీదుగా సాగి సాయంత్రం గుంటూరు చాకలిగుంటలోని కమ్యూనిస్టు బొమ్మల సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొని నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరం నుండి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొని బయలుదేరి వెళ్లాయి. దేశంలో జరిగిన తిరుగుబాటులో నావికులు కమ్యూనిస్టు ఫ్లాగ్ను కూడా నౌకల మీద ఎగరవేసిన దాన్ని గుర్తు చేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా 4,000 మందిని బలిచ్చినటువంటి చరిత్ర. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకి 57 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన చరిత్రని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారతదేశంలో దోపిడీ రహిత, కార్పొరేట్ రహిత సామ్యవాద వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ కృతజ్ఞతగా పనిచేస్తుంది. ఈనాడు మోడీ ఆర్ఎస్ఎస్ యొక్క దుర్మార్గం దేశ విభజనకు ప్రయత్నం చేస్తుంటే సిపిఐ ప్రజల ఐక్యత కోసము పోరాడుతుంది. అలాంటి సిపిఐ పార్టీకి భవిష్యత్తు ఉండటం కోసం తద్వారా దేశ ఐక్యతని, సమగ్రతని, పేదరిక నిర్మూలనకి, సకల ప్రజల సౌభాగ్యానికి జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో ఉద్యోగులు పాల్గొన్నారు. భవ్య యాజమాన్యం ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తుందని, సెలవులు, ఇతర సమస్యలపై ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని సిఐటియు నేత లక్ష్మణ్ మండిపడ్డారు. అలాగే మా జీతాలు అనేది జీవో నెంబర్ 7 ప్రకారము ప్రతి ఒక్క డిఈఓకి 18,500 శాలరీ ఉందండి. కానీ మా జీతాలు మాత్రం పెంచాల్సింది పోయి ఇప్పుడు కూడా ఉన్న జీతాలను కూడా తగ్గించి ఇంకా కోతలు విధిస్తున్నారు. వాటన్నిటిని అరికట్టాలని చెప్పేసి మేము మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చొని నిరసన చేస్తున్నామండి. డిఈఓలకి 18,500 వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 7 ఉంటే దాని ప్రకారం ఇంతవరకు వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితుంది. ఇదే కాకుండా బఫర్ స్టాప్ ప్రతి 10 వెహికల్కి ఒక బఫర్ స్టాప్ ఉండాలని చెప్పేసి నిబంధనలో ఉంది. కానీ దానికి విరుద్ధంగా బఫర్ స్టాప్ మొత్తాన్ని కూడా తీసేయాలని చూస్తున్న పరిస్థితుంది. ఉద్యోగులపై వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది. తక్షణమే భవ్య యాజమాన్యం ఈ వేధింపుల్ని ఏదైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా వెనక్కి తీసుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టబోతా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. చినకాకానిలో అంజుమన్ సంస్థకు చెందిన 71 ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ పార్కు పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తొలుత లీజుకి ఇచ్చి తర్వాత ఆక్రమించి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇందులో మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ పాత్ర ఉందని తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. మహమ్మద్ నసీర్పై ఘాటు విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులను దోచుకుని అక్రమంగా సంపాదించుకునేందుకు మాత్రమే నసీర్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. మైనార్టీలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యపైన స్పందించకపోవడం దారుణమన్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, గతంలో మరి నాన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన నిజంగా చెప్తున్నానండి, ప్రతి క్షణం కూడా ఈ కమ్యూనిటీ కాదు, ఆ కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీకి ఏదొచ్చినా కూడా నేను ముందుంటానని చెప్పి ఉన్న వ్యక్తి. ఏదైనా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడితే మంచి మాట్లాడుకోవాలి. కానీ 1.5 సంవత్సరం అయింది మీరు ఎమ్మెల్యే అయ్యి డబ్బుల కోసం, కాసుల కోసం, అలాగే మరి ఎక్కడా కూడా మంచి పేరు తెచ్చుకున్నట్టు నిజంగానే ఇది ఒక మచ్చ.
మైనారిటీలకు ఒక మచ్చలా మారిన ఎమ్మెల్యే ఈ నజీర్ అహ్మద్. ఎక్కడా కూడా ఆయన పిలుద్దామన్నా, లేకపోతే ఆయన పలకరిద్దామన్నా, లేకపోతే ఆయనతో ఏమైనా పని చేయించుకుందామనంటే అబ్బో ఆ ఎమ్మెల్యేనా డబ్బులు అడుగుతారయ్యా మమ్మల్ని, అబ్బో ఆ ఎమ్మెల్యే దగ్గర నా పని చేయించుకోవాలంటేనా మాకు కుదరదయ్యా అని చెప్పే పరిస్థితికి తీసుకొని వచ్చాం. ఎమ్మెల్యే పదానికే నిజంగానే ఒక సిగ్గుచెట్టుగా మార్చిన మరి ఇక్కడ ఎమ్మెల్యే. వివిఐటియులో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి యువజనోత్సవం వివా వివిఐటిల 2025 వేడుకలు ముగిశాయి. రెండో రోజు నిర్వహించిన ప్రదర్శనలు, క్రీడలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆట పాటలతో విద్యార్థులు ఉర్రూతలూగించారు. ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య వివిఐటియు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్తో కలిసి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. లావరత్తయ్య మాట్లాడుతూ ఇలాంటి ఉత్సవాల నిర్వహణ వెనుక విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలు పెంచాలనే ఉద్దేశం ఉంటుందని తెలిపారు. ప్రణాళికగా చదవడంతో పాటు ఆరోగ్య, భావోద్వేగాలు సమతుల్యం చేసుకుంటూ విజయాలను సాధించాలని సూచించారు. ఆధునిక నైపుణ్యాలు అందిపుచ్చుకుంటూ మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. వివిఐటియు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొని సంతోషంగా గడిపారని తెలిపారు. విద్యార్థులు ఈ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అయితే ఇది చాలా మందికి అనిపించవచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం అని. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, ఇంకా దీనికి మంచి పర్పస్ ఉంది. అదేంటంటే వాళ్ళ టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి, క్రియేటివిటీ డెవలప్ అవ్వాలి, ఇన్నోవేషన్ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ క్లాస్ రూమ్లో చేయడానికి వీలవదు, ఇట్లాంటి ఫెస్ట్ ద్వారానే చేయడానికి వీలవుతుంది. అందుకనే సాగర్ గారు, చైర్మన్ గారు, ఫ్యాకల్టీ, వైస్ ఛాన్సలర్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కలిసి ఈ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేయటం చాలా ఆనందించదగిన విషయం, అభినందించదగిన విషయం. అయితే తర్వాత 6 స్టెప్స్లో చిన్న విధంగా ఒక్కొక్క చిన్న స్టెప్స్ కింద డివైడ్ చేసి బాగుపడటానికి ఎలా అనేది చెప్పారు. పిల్లలందరూ అవి ఫాలో అయ్యి బాగుపడతారని కోరుకుంటున్నాం. రత్తయ్య గారికి చాలా కృతజ్ఞతలు. ఇలా మా ఫస్ట్ ఫెస్ట్కి యూనివర్సిటీ అయిన తర్వాత వచ్చిన దానికి వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.